అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. ఇదైతే శివరాత్రి వ్లాగ్ అనమాట. నేనైతే మొత్తం నైటే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను హౌస్ అంతా. ఇంకా ఇంటి ముందు ముగ్గు కూడా వేసేసా అనమాట నైట్. ఇంకా మార్నింగ్ కొంచెం ఈజీ అవుతుందని చెప్పి ఇంకా మార్నింగ్ లేచి ఇంకా పూజ చేసుకొని నేను టెంపుల్కి అయితే వెళ్ళాను. అదైతే కంటిన్యూగా పెడుతున్నాను చూడండి. నేనైతే మీకు ఒక స్టోరీ చెప్దామనుకుంటున్నాను. యాక్చువల్‌గా నేను రీసెంట్‌గానే నాకిది చూసా అనమాట. అయితే ఒక భక్తుడు అనేవాడు దేవుడి దగ్గరికెళ్ళి ఇలా అంటారంట, "ఎప్పుడు నువ్వు నుంచొని ఉంటావు గదయ్యా! నువ్వు వెళ్ళి తిరిగేసిరా. నీ ప్లేస్‌లో నేను నుంచుంటాను" అని చెప్పి అంటారంట. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, "ఓకే, నువ్వు నుంచో గానీ ఎవరొచ్చినా ఏం జరిగినా గానీ నువ్వు అస్సలు మాట్లాడకు" అని చెప్పి చెప్తారంట. చెప్పి వెళ్ళిపోతారంట. అయితే ఆ మనిషి అనే ఆయన ఇంకా వెనక నుంచొని ఉంటారంట. ఫస్ట్ ఒక వ్యాపారవేత్త వచ్చేసి తన మనీ బ్యాగ్‌ని పక్కన వదిలేసి మర్చిపోయి అంతా మంచిగా ఉండాలని దండం పెట్టుకొని వెళ్ళిపోతారంట. సెకండ్ పర్సన్ వచ్చేసి ఒక పేదవాడు వస్తాడంట. పేదవాడు వచ్చినప్పుడు ఆయన మొక్కుంటాడనమాట, నాకు మనీ కావాలి, మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నానని చెప్పి దండం పెట్టుకోగానే పక్కనే ఆ మనీది చూడంగానే ఆ మనీ బ్యాగ్ తీసుకొని వెళ్తారంట. అప్పుడు ఈ వెనకున్న మనిషి అంటే రియాక్ట్ అవుదాం అనుకుంటాడంట. కాకపోతే స్వామి ఏం మాట్లాడొద్దు అన్నారు కదా అని చెప్పి సైలెంట్ ఉంటారంట. తర్వాత థర్డ్ పర్సన్ వచ్చేసి పల్లికారులు ఉంటారు కదా, ఆయన ఒక పర్సన్ వచ్చేసి, నేను ఇట్లా వేటకు వెళ్తున్నాను, మాకు రావటానికి చాలా డేస్ పడుతుంది, నేను మళ్ళీ మధ్యలో ఏ ఆటంకాలు లేకుండా మళ్ళీ తిరిగి వచ్చేలాగా చెయ్యయ్యా అని చెప్పి దండం పెట్టుకుంటారంట. అలా దండం పెట్టుకోగానే పోలీసులు వచ్చి తను పట్టుకుంటారంట. అంటే ఫస్ట్ వ్యాపారం చేసిన మనీ బ్యాగ్ మిస్ అయింది కదా, సో అదైతే ఈయనే దొంగతనం చేశారని చెప్పి పోలీసులు పట్టుకుంటారంట. అప్పుడు వెనక నుంచి ఉన్న మనిషి వచ్చేసి ఉన్నదంతా చెప్పేస్తారంట పోలీసులకి. అప్పుడు దేవుడు వచ్చి ఇలా అంటారంట, నేను చెప్పాను కదా నువ్వేం మాట్లాడొద్దు అని చెప్పేసి, నువ్వు ఎందుకు మాట్లాడావు, అంతా తారుమారు చేసేసావు, యాక్చువల్గా ఆ వ్యాపారవేత్త దగ్గర మనీ ఎందుకు మిస్ చేయించి అంటే పోగొట్టాను అంటే తను చాలా మంది దగ్గర దొంగతనం అంటే ఫ్రాడ్ చేశాడు, అందువల్ల మనీ పోగొట్టాను అని చెప్తారంట. సెకండ్ పర్సన్ ఏంటంటే తనకి బాగా మనీ అవసరం కాబట్టి ఆ మనీ అనేది ఆ వ్యక్తికి దక్కేలా చేశాను అని చెప్తారంట. థర్డ్ పర్సన్ని ఎందుకు పోలీసులను పట్టించాను అంటే తను చనిపోతాడు, సముద్రంలోకి వెళ్ళిన తర్వాత తుఫాన్ వస్తుంది, తను చనిపోతాడు, తనని సేవ్ చేయడం కోసం నేను ఇలా చేశాను అని చెప్తారంట. నువ్వు మొత్తం తారుమారు చేసేసావు, నిన్ను మాట్లాడొద్దంటే ఎందుకు మాట్లాడావు అని చెప్పి అడుగుతారంట. అంటే దీనికి మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మనకి ఏం జరిగినా కానీ దేవుడు మన మంచి కోసమే చేశాడు అని చెప్పేసి ఇది ఒక స్టోరీ అనమాట. ఈ స్టోరీ రీసెంట్గా నాకు చాలా బాగా అనిపించింది, బాగా కనెక్ట్ అయ్యాను కూడా. ఇది మీకు ఎప్పుడు షేర్ చేద్దామా అని చెప్పి అనుకున్నాను. సో ఈ ఫెస్టివల్ రోజు మీకు షేర్ చేద్దామని చెప్పి షేర్ చేశాను. మనకి ఏం జరిగినా కానీ, కాకపోతే మనకు బాధొచ్చింది, చాలా కష్టాలు వచ్చినాయని ఫీల్ అవుతాం. బట్ కానీ మనకి ఏదొచ్చినా కానీ మన మంచికే అని చెప్పి అనుకుంటే వన్ డే మీకే మంచి, మీరు అనుకున్నదన్నీ జరుగుతుంది. ఓం నమః శివాయ. మేము మార్నింగే వెళ్ళాం అనమాట. అప్పటికే చాలా క్రౌడ్ ఉంది, చాలా లైన్లు ఉన్నాయన్నమాట. ఇంకా లైన్లోనే వెళ్ళాము. డెకరేషన్ అదంతా బాగా చేశారు, అంటే అభిషేకం చేస్తున్నారనమాట. శివుడికి అభిషేకం అంటే ఇష్టం కదా, సో ఇంకా అభిషేకం అయితే జరుగుతూ ఉన్నాయి. క్రౌడ్ కూడా చాలా మంది అయితే ఉన్నారు. ఇంక ఇలా అంతా దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చాగానే ఏంటంటే ఒక ఆమె
పసుపు కుంకుమ అయితే పంచుతున్నారనమాట. అది వ్రతం అంట. వ్రతం చేసుకున్నారంట. అలా చేసుకున్నప్పుడు వాళ్ళు ఇంతమందికి అని చెప్పి పంచుతారంట. సో నాకు తెలియదు. సో అందరూ ఉంటుంటే ఏంటని అడిగితే ఇట్లా పసుపు కుంకుమ ఇస్తున్నారు అని చెప్పేసి అన్నారు. సో అయితే ఇది నాకు మెమరబుల్గా ఉంటుందని చెప్పి నేను కూడా వీడియో తీసుకున్నాను అనమాట. అంటే ఆంటీ ఏంటంటే పసుపు కుంకుమ ఇచ్చేసి అవి మనకైతే ఇస్తారనమాట. అవి మనం యూస్ చేసుకోవచ్చు అంట. ఇంకా ఆంటీకి ఇంకా బొట్టు పెట్టేసి ఇంకా ఆమేస్తే ఇంకా అక్షింతలు కూడా మనం కూడా చిన్నపిల్లలం అయినా కానీ వేయొచ్చు అంట. సో ఇదైతే జరిగింది. నాకు బాగా అనిపించింది. ఇక్కడ అయితే ఇది నాకు అసలు తెలీదు ఇలా ఉంటుంది, అది ఇలా ఇస్తారు అని చెప్పేసి అయితే ఇంకా నాకైతే హ్యాపీ అనిపించింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు శివరాత్రి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు జాగారం ఉంటున్నారా అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ ఎవ్రీవన్.